3 నెలలు ఇంటికి ఆశ్రమానికి వెళ్ళి వచ్చా, చెప్పా, అర్థం చేసుకుంది, కండిషన్ పెట్టింది. నేను చెప్పిన పెళ్లి చేసుకోవాలయ్యా ఆడపిల్లని, నువ్వు అక్కడ చేసేసుకుంటే కుదరదయ్యా, మరి అందరూ నన్ను అవమానించేస్తారు, అందరూ నన్ను రకరకాలుగా నేస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఆ మాట నేను నిలబడ్డా. మరి క్లాసుకి వెళ్తే 2 ఆడపిల్ల ప్రపోజల్ పెట్టేశారండి. గురుగారు మీ ఆకలి వచ్చేస్తాం, మేము సేవ చేస్తాం. చాలా కష్టాలు ఉంటాయండి, ఎవరి కష్టాలు ఆగే. ఇప్పుడు మీరు రేపు అవుతామండి. నెక్స్ట్, గుర్తింపును కోరుకోకండి. మీ వృత్తిని కానీ, వ్యాపారాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, ఆస్తిని కానీ, మీ జీవన విధానాన్ని, మీ వస్తువులు కానీ అలా గుర్తించాలనే భావం ఎప్పుడు గుర్తింపును కోరుకోకండి. కోరుకోవడం అహంకారమే. మోహంలో పడకండి. ఒక వ్యక్తిని జీవితంలో కలవడం ద్వారా నీ శక్తి పెరగదండి. ఒక వ్యక్తిని జీవించి తప్పుకోవడం ద్వారా శక్తి తగ్గదండి. నీకంటే సశక్తి ఉంటే ఎదుగుతామండి. అటాచ్మెంట్ ఈజ్ ఏ మెషరీ. ఆ రోల్ నువ్వు ఇంటిగా అప్లై చేస్తే పొరపాటును కూడా ఎవరు అంగీకరించే అవకాశమే లేదు. ఆ విధంగా లౌకికంగా పాత్రలో జీవించాలే గాని దాంట్లో ఇరుక్కుపోయారా ఖచ్చితంగా అహంకారంలో పడిపోతారండి, శక్తిని కోల్పోతారండి, బంధించబడతారండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ బాగా అర్థమవుతుంది. ఈస్ట్ గోదావరిలో గొల్లపాలు అని చెప్పేసి ఒక చిన్న బంగారాన్ని వెండి రాగిని పెడితే 3 సమానంగా స్వీకరిస్తారండి. దొంగెల్లా, బెచ్చగాడి వెళ్ళా, సన్యాసి వెళ్ళా 3 దగ్గరికి సమానంగా పోతాడండి పిల్లగాడండి. అందుకని పసిబిడ్డలు ఏమన్నారు? సాక్షాత్తు భగవత్ స్వరూపండి. అలాంటి పసిబిడ్డ ఉన్న ఇల్లు ప్రత్యక్ష దేవాలయము, అందులో మాత్రం సందేహం లేదు. అలాంటి బిడ్డ కొంచెం వయసు రాగానే, 6 నెలల వయసు రాగానే అన్నప్రాసం చేసి చెవులో ముందు ఉంటాడు. ఆయన చెప్పింది చెప్పకుండా సమాధానం చెప్తాడు. ఆట కొత్త కాబట్టి, ఫస్ట్ కాబట్టి ముందుగా గురువు గారి మీద ఒక ట్రైలర్ చూపిస్తారు. నేను ఏ విధంగా ఆడుతున్నానో అదే విధంగా వాళ్ళు ఆడతారు. దాని నుంచి మనం అంత ఆన్సర్ పట్టుకోవాలండి. ఓకేనా? మీరు నాకు వేలు చూపించాలి, ప్రశ్న వేయాలి, నా దగ్గర ఆన్సర్ తీసుకోవాలి, మళ్ళీ ప్రశ్న వేయాలి, ఆన్సర్ తీసుకోవాలి. నేను ఆన్సర్ చెప్ప ఆపేంత వరకు మీరు ప్రశ్న. రోసయ్య గారు మాజీ సీఎం. ఇక్కడ మిమ్మల్ని నీవని సంబోధిస్తానండి, పొరపాటును అర్థం చేసుకోకండి. ఈ ఆట ఇలాగే ఆడాలండి. ఓకేనా? నీవేమంటున్నావు? ఎక్సలెంట్ అండి. నీవేమంటున్నావు? ఎక్సలెంట్ అండి. నీవేమంటున్నావు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. చక్రా స్టాండింగ్ చేద్దాం. ఇది కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏం లేదు, ఇది మీరు ఎక్కడున్నా సరే జస్ట్ స్పైన్ స్ట్రైట్ చేస్తాం. వాటర్ వద్దు, ఒక 5 minutes. బాగా అవుతుంటే ఒక చిప్ప వేయండి వాళ్ళు ఎవరైతే ఉండలేని మేడం అన్న వాళ్ళు. సరేనా? ఇంకా ఈరోజు ఎక్సర్సైజ్ చేయలేదు కదా రోజులాగా.